ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ సకినాలు. సాంప్రదాయ పండుగ వంటకాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. పెళ్లిలో వధువు తల్లిదండ్రులు వారి బంధువులు స్నేహితులకు పంపిణీ చేయడానికి వరుడి తల్లిదండ్రులకు ఇచ్చే 5 సారెబుట్టల్లో ఒకటి సకినాల బుట్ట. పల్లెల్లో మకర సంక్రాంతి పండుగ సమయంలో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. శుభకార్యాల్లో తయారు చేసుకునే పిండి వంటల్లో సకినాలు మొదటి స్థానం ఉంటాయి. అంతేకాకుండా సకినాలు సంక్రాంతి టైంలో ఎందుకు చేస్తారంటే విపరీతమైన చలి కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి నుండి ఉపశమనానికి సకినాలు చేస్తారు. నువ్వుల వంటి వెచ్చదనాన్ని ఇస్తాయి. అందుకే వీటిని సంక్రాంతి సమయంలో చేస్తారు. ఇప్పుడు సకినాలు ఎలా తయారీ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రైస్ వేసుకోవాలి. రేషన్ రైస్ అయితే టేస్ట్ సకినాలు బాగా వస్తాయండి. రైస్ వాష్ చేసుకొని 6 అవర్స్ నానబెట్టుకొని ఒక చిల్లు గిన్నెలో ఇలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రైస్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెడీ చేసుకున్న పిండిని వేయాలి. ఇప్పుడు ఇందులో నువ్వులు వేయాలండి. ఇది 100 గ్రామ్స్ నువ్వుల ప్యాకెట్ ఉందండి. నేను ఇందులో 30 గ్రామ్స్ నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు ఎప్పుడైనా సకినాలలో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలపాలి. వాటర్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ పడుతుంది. చూడండి, ఈ విధంగా మనకి జిగురుగా కలిపేటప్పుడు తెలుస్తుందండి. ఇలా వస్తే పర్ఫెక్ట్ పిండి కలిసినట్టు అండి సకినాలకి. పిండి కలిపాక పిండి అనేది తొందరగా డ్రై అయిపోతుందండి. సో అందుకని నేను ఒక ప్లేట్లో సకినాల పిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని సకినాలు అనేది మనం వేయాలి. ఒక క్లాత్ తీసుకొని అందులో వేయాలండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా వేయాలండి. నిదానంగా ఇలా తిప్పుకుంటూ సకినాలు అనేది రౌండ్గా వేయాలండి. చూడండి, ఈ విధంగా ఒక 2 లేయర్స్ అన్న 3 లేయర్స్ ఇలా సకినాలు అనేది వేసుకోవాలండి. అలాగే అన్ని సకినాలు వేసుకోవాలి. సకినాలు వేసాక ఇమీడియట్ వేయొద్దండి, కొద్దిగా ఆరాలి సకినాలు. అప్పుడే పర్ఫెక్ట్గా సకినాలు అనేది మనకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి అండి. ఆయిల్ హీట్ అయ్యాక సకినాలు ఈ విధంగా మనం తీయాలండి. చూడండి, అలా కాకుండా ఒక ప్లేట్ హెల్ప్తో కూడా మనం ఇలా తీసుకోవచ్చు. డైరెక్ట్ హ్యాండ్తోనే తీయలేమండి. ఇలా ఈజీగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసాక సకినాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు హీట్ చేయాలండి. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చాక
సకినాలు తీయాలి అండి. సకినాలు అనేది రెడీ అండి. చూడండి, ఈ విధంగా సకినాలు వస్తాయి రౌండ్ షేప్లో మనకి. తెలంగాణ స్పెషల్ సకినాలు రెడీ అండి. ఈ 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది అండి. మీరు కూడా ఈ సంక్రాంతికి సకినాలు ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.